నమస్తే వెల్కమ్ టు వైభవ్ న్యూ గోదావరి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిరాయి తీసుకొని యాంకరింగ్ చేసే స్థాయికి దిగజారిపోయాడు జనసేన అధ్యక్షుడు. యువగళం నవశకం విజయోత్సవ సభలో ఆసక్తికర దృశ్యాలు. యువగళం నవశకం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫుల్ స్పీచ్. తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలో కూర్చోవాలనుకునే వాళ్ళు ఉంటారు రేవంత్ రెడ్డి. డీటెయిల్ చూస్తే చివరికి అసమర్థుడు అయినటువంటి నారా లోకేష్ ను కనకపు సింహాసనాన్ని ఎక్కించడానికి కిరాయి తీసుకొని యాంకరింగ్ చేసే స్థాయికి దిగజారిపోయాడు జనసేన అధ్యక్షుడు. టీవీ5 లో వార్తలు, ఏబిఎన్ లో వార్తలు దుమ్ము దులిపేస్తే పెద్ద నాయకుడు అయిపోతాడు అనుకుంటున్నారు. నేను అడుగుతానయ్యా, చంద్రబాబు నాయుడు గారు అంత బాగా విజయవంతమైతే మీ అబ్బాయి ఒకటి చేత పెట్టచ్చు, నువ్వు కూడా కలిపి పెట్టచ్చు, బాలకృష్ణ ఎందుకు? అంతకన్నా మించి కాస్ట్లీగా ఉన్నటువంటి మీ దత్తపుత్రుడు యాంకరింగ్ ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఇవాళ దత్తపుత్రుడు యాంకరింగ్ గురించి చెప్పాలి. ఇక్కడ ముందు పాపం అడిగారు చంద్రబాబు నాయుడు గారు, మా అబ్బాయి నాయకుడిని చేయాలనుకుంటున్నాను, యువగణం విజయవంతం కాలేదు, నువ్వు వస్తే ఆఖరిలో బాగా జనం కూడా వస్తారు, నువ్వు రమ్మని అన్నారు. అన్నాడు ఆయన. నేను రానన్నాడు. ఎందుకు రానన్నాడు తెలియదు. మళ్ళా ట్రై చేశారు. ఎవరి ద్వారా? నాదెళ్ల మనోహర్ గారి ద్వారా. అయ్యా నువ్వైనా చెప్పు, మా అబ్బాయి యోగడం మీటింగ్కి ఎండింగ్కి పవన్ కళ్యాణ్ గారు మా దత్తపుత్రులు వచ్చేటట్టుగా చేయమంటే అన్నాడు. మళ్ళా మొన్న వెళ్ళారండి, చంద్రబాబు నాయుడు ఇంటికే వెళ్ళాడు, అన్నీ మాట్లాడుకున్నాడు. ఏం మాట్లాడుకున్నాడో తెలుసా? సీట్లు, నోట్లు. పాపం ఉదయభాన్ అయితే ఓన్లీ నోట్లే. మన యాంకర్ అయితే పవన్ కళ్యాణ్ గారికి నోట్లు, సీట్లు రెండు కావాలి, రెండు మాట్లాడుకున్నారు. అప్పుడు అన్నాయన అన్నాడు. ఇప్పుడు ఒకసారి అన్నాడు, ఇప్పుడు అన్నాడు. రేపు వెళ్తున్నాడంట అక్కడికి. చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు కిరాయి తీసుకొని యాంకరింగ్కు వెళ్లే స్థాయికి దిగజారిపోయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించమని మనం చేస్తున్నా. రాష్ట్ర ప్రజలను గుర్తించమని మనం చేస్తున్నా. జన సైనికులను గుర్తించమని మనం చేస్తున్నా. ఒక అసమర్థుడైన కుమారుణ్ణి కనకపు సింహాసనమును ఎక్కించాలని ఒక శునకాన్ని ప్రయత్నం చేసే విధంగా తండ్రి ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రయత్నాన్ని, ఈ శునకాన్ని కనకపు సింహాసనమును ఎక్కించేందుకు మన ప్రబుద్ధుడు జనసేన పార్టీ అధ్యక్షుడు వెళుతున్నాడయ్యా. మీ స్థాయి అది. చివరికి అసమర్థుడైనటువంటి లోకేష్, సరే అసమర్థుడు అంటాం ఎందుకులే, ఆయన ఎక్కడ గెలవలేదు, ఈయన ఎక్కడ గెలవలేదు, ఇద్దరు గెలవలేదు. కాకపోతే అతనికి ప్రజలు ఎగబడి చూసేటటువంటి లక్షణం ఉంది. ఎవరికి? మన పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఏం చెప్పాడు కదా చాలా సందర్భాల్లో, నన్ను చూడటానికి వస్తున్నారు తప్ప ఓట్లు వేయడానికి రావట్లేదు. ఇవాళ రేపు కూడా చూడటానికి వస్తారు. ఏం ఆర్భాటం అండి దాని దుంపదెగా. స్పెషల్ ఫ్లైట్లో, స్పెషల్ ట్రైన్లో, స్పెషల్ బస్సులు, కారులు, స్కూటర్లు మొత్తం దించేశారు. బాగా ఉంది కదా డబ్బు, దోచేసిన డబ్బు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బు ఉంది కదా, ఆ డబ్బు పెట్టి రేపు తిరణాలుగా చేయాలని ఆ తిరణాలకి యాంకర్ను తీసుకెళ్తున్నారు. మన బాలకృష్ణ బంధు యాంకరు, క్యాష్ సీట్లు నోట్లు ఉన్న యాంకరు ఈ పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు వెళ్ళి లోకేష్ గారు గొప్పోడని చెప్తారా? ఏమో చూడాలి. రేపు మాత్రం చాలా కామెడీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ సోదరుడు అనమనండి రేపు, లేకపోతే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అనమనండి. ఏమంటాడు తెలుసా? పవన్ కళ్యాణ్ సోదరి అంటాడు, లేదంటే సోదరుడు పవన్ కళ్యాణ్ అంటాడు. ఇంతే అతనికి వచ్చింది. అతనికి సోదరుడికి సోదరులకి తేడా తెలియనటువంటి ప్రబుద్ధుడు రేపు విజయయాత్ర చేసుకుంటే ఊళ్ళో పెళ్ళైతే కుక్కల గడావిలాగా అందరూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
దీన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన యువగలం నవశకం బహిరంగ సభ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ జనసేన శ్రేణులతో సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత రద్దీగా కనిపించింది. టీడీపీ తరపున ఈ సభకు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, యనమల అశోక్ గజపతిరాజు, అయ్యన్న పాత్రుడు తదితర నేతలు హాజరు కాగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. సభ ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. ఈ సభకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు కూడా తరలి రావటం విశేషం. బాలకృష్ణ గారికి నా ప్రత్యేక నమస్కారం. ఈ సభని యువకులని సభ ఇలా జరుగుతుంది, నన్ను ఆహ్వానించాలని ప్రతిపాదన వచ్చినప్పుడు నేను నాదెండ్ల మనోహర్ గారికి ఒకటి చెప్పాను. 220 రోజుల పైచిలుకు పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్ల పైగా నడిచి 97 నియోజకవర్గాలు ప్రత్యక్షంగా అక్కడున్న ప్రజల కష్టాలన్నీ, సాధక బాధలు తెలుసుకొని, ఇది లోకేష్ గారి రోజు, ఇది ఆయన రోజున ప్రత్యేకించి ఆయనే ఉండాలి తప్ప ఇంకా వేదిక పైన నేను ఉండడం సబబా అంటే కాదు, మీరు ఖచ్చితంగా ఉండాలి అని లోకేష్ గారు మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానిస్తే 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు మనస్ఫూర్తిగా నేను ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చాను. పాదయాత్ర జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు, ఇది బొగ్గలు నిమిరే పాదయాత్ర కాదు, ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర, మాటలతో ఉన్న పాదయాత్ర కాదు, చేతలతోటి చూపించే పాదయాత్ర. అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూయ ఉంటుంది. నేను నడుద్దామంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు. పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి. చాలా మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు, కష్ట సుఖాలు పంచుకోవచ్చు. అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా. అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం, పూర్తి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమైనది. ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే పుట్టి శ్రీరాములు గారి బలిదానం, త్యాగ ఫలితం. ఆయన స్ఫూర్తి వల్ల ఈ రోజున మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సో భారతదేశానికి మనం చాలా స్ఫూర్తినిచ్చిన నేల ఇది. అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని ఉవ్విళ్ళూరేవారు. ఈ ఐఏఎస్ అకాడమీల్లో, నైనిటాల్లో ఉండే అకాడమీస్లో ప్రతి ఐఏఎస్ అధికారి చెప్పేది ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్, అది అక్కడికి వెళ్ళాలి. ఈ రోజున అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్ళకూడదో ఆ మోడల్ కింద అయిపోయింది ఈ జగన్ గారి నాయకత్వంలో. నేను చంద్రబాబు గారు జైల్లో అన్యాయంగా పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కష్టాలు చూసిన వాడిని, కష్టాలు దగ్గరగా
పెద్దల నుంచి చిన్నప్పటి నుంచి చూసిన వాడిని, కష్టాలు అనుభవించిన వాడిని. ఓటమి వచ్చినప్పుడు ఒంటరితనం ఎలా ఉంటుందో తెలిసిన వాడిని. ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వేదన అర్థం చేసుకున్నవాడిని. శ్రీమతి భువనేశ్వరి గారి బాధని దూరం నుంచే అర్థం చేసుకున్నవాడిని. నేను ఏమి ఆశించి మద్దతు ఇవ్వలేదు. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు సాయంగా ఉండాలి అని చెప్పి బయటికి వచ్చి రాజమండ్రి జైలు వారిని మాట్లాడి ఇన్ని దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయిలో ఎన్డీఏ లాంటి దీనికి పక్షానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి. టీడీపీ యువగలం నవశకం సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. వచ్చేది కురుక్షేత్ర యుద్ధమని, అందులో వైసీపీ ఓటమి పాల్గొనడం ఖాయమని అన్నారు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహిస్తామని, అమరావతి లేదా తిరుపతి సభలో మేనిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ జనసేన పొత్తును ముందుకు తీసుకువెళ్తామని, భవిష్యత్తు కార్యక్రమాలపై అధ్యయనం చేస్తామని చెప్పారు. మీరొక అడుగు ముందుకు వేయండి, మేం 100 అడుగులు ముందుకు వేస్తాం. మీరొక త్యాగం చేయండి, మేం 100 త్యాగాలు చేసి రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అలా కాకుండా మీరు చేసుకోండి, మాకేంటి సంబంధం అనుకుంటే రాష్ట్రం నష్టపోతుందని, భావితరాలు నష్టపోతాయని స్పష్టం చేశారు. ఏపీ వైసీపీ విముక్త రాష్ట్రం కావాలి. జగన్ చేసిన పాపాలు రాష్ట్రాన్ని శాపంలా చుట్టుకున్నాయి. వైసీపీకి ఒక్క ఓటు వేసిన రాష్ట్రానికి శాపంలా మారుతుంది. జగన్ రాజకీయాలకు ఏమాత్రం పనికిరాని వ్యక్తి. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పట్టారు. టీడీపీ జనసేన సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారు. ఓట్లు ఉన్నాయో లేదో ప్రజలు పరిశీలించుకోవాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ పరితపించే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. గౌరవనీయులు ఎప్పుడు కూడా మీ అందరికీ అభిమాన నాయకుడే కాకుండా, ఒక్క రాజకీయాల్లోనే కాకుండా సినిమా రంగంలో కూడా మీ అందరికీ సేవలు అందిస్తున్నటువంటి బాలకృష్ణ గారు. ఎప్పుడూ మీరందరూ కూడా అభిమానంగా బాలయ్య బాలయ్య అని పిలుస్తూ ఉంటారు. అలాంటి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు లోకేష్ గారు, జనసేన పిఏసి అధ్యక్షులు గౌరవనీయులు మనోహర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, వేదిక పైన అటు తెలుగుదేశం ఇటు జనసేన అధినాయకత్వం, అక్కడుండే నాయకులందరికీ, ఒక పక్క తెలుగుదేశం పార్టీ వీర సైనికులకి, ఇంకో పక్క జనసేన జన సైనికులకి పేరు పేరున ఈరోజు విశాఖపట్నం వచ్చినప్పుడు చాలా సార్లు విశాఖపట్నంకు వచ్చారు. కానీ నా జీవితంలో ఇంత అపూర్వ స్వాగతం నా జీవితంలో చూడలేదు. ఆ విధంగా స్వాగతం పలికారు. ఒక పక్క సముద్రం ఘోషిస్తా ఉంటే, ఇంకో పక్క జన సముద్రం ఇక్కడ ఘోషించే పరిస్థితి వచ్చింది. అలాంటి విశాఖపట్నమే కాకుండా, ఉత్తరాంధ్రనే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు. యువగళం ఒక పక్క, ఇంకో పక్క ఎన్నికల యుద్ధ బేరీకి మోగించడానికి వచ్చినటువంటి సైనికులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. అదే మాదిరిగా మీడియా ప్రతినిధులు కూడా నమస్కారాలు. ప్రత్యేకంగా యువగళం
వాలంటీర్స్ కి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈరోజు ఇంతమంది నాయకులందరూ మాట్లాడారు. నేనేం మాట్లాడాలో అన్ని విషయాలు కవర్ అయినాయి. ఒక పక్క మనసు విప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో ఏ విధంగా రాష్ట్రం కోసం సహకరించింది, ఈరోజు మళ్ళీ ఏమి ఆకాంక్షించి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటుందో చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ఇంకో పక్క లోకేష్ కూడా 226 రోజులు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యలను అర్థం చేసుకుని అధ్యయనం చేసి చాలా క్లుప్తంగా వారి అనుభవాలు కూడా చెప్పారు. మీరు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో పాదయాత్ర చేయడం ఎప్పుడు కొత్త కాదు. నేను పాదయాత్ర చేశాను, బస్సు యాత్ర చేశాను. ప్రజా చైతన్యాన్ని తేవడానికి మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు చైతన్య యాత్ర చేశారు. అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి. 45 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూశాను. ఎప్పుడు పాదయాత్ర పైన దండయాత్ర చేసే సందర్భం ఎప్పుడూ లేదు. అది మొట్టమొదటిసారిగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూశాను. ఎవరైనా పాదయాత్ర చేసి ఒక సమస్య పైన పాదయాత్ర చేసినప్పుడు, ఒక పవిత్రమైన భావంతో చేసినప్పుడు చేతనైతే సహకరించాలి, చేత కాకపోతే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని సీఎం కుర్చీలో కూర్చోవాలి అనుకునేటోళ్లు కూడా ఉంటారు అంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ పైన, ఆ పార్టీ ఎమ్మెల్యేలపైన సీఎం విమర్శలు గుప్పించారు. సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి నుంచి అక్కడకు వెళ్లినప్పుడు వాళ్లకు బాధ ఉండవచ్చునని, అలా వెళ్లినప్పుడు బాధ సహజమేనని రేవంత్ రెడ్డి అన్నారు. కొంతమందికి దుఃఖం కూడా ఉంటుంది, కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి. తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలో కూర్చోవాలనుకునేటోళ్లు కూడా ఉంటారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఔరంగజేబు వంటి స్టోరీలు మనం చూసినవే అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వారి కుటుంబంలోని తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరించవద్దని సూచించారు. తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు సహేతుకమైన సలహాలు, సూచనలను ఇస్తే స్వీకరిస్తామన్నారు. ప్రజలకు తెలిసినాం. ఈ రాష్ట్రాన్ని ప్రజలు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సచివాలయం నుంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి. అందుకే అక్కడ మంత్రులను కూర్చోబెట్టినాం. మంత్రులను వచ్చి ప్రజలు కలిసేటట్టు, ప్రజా సంఘాలు వాళ్ళ నివేదికలు ఇచ్చేటట్టు, వాళ్ళ పెండింగ్ సమస్యల్ని చర్చించడానికి ప్రగతి భవన్నే కాదు, ఇవాళ ప్రజాభవన్గా మార్చినాం. సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. మేము బాధ్యత తీసుకుని వెంబడే హైదరాబాద్ మీద రివ్యూ చేయాలనుకున్నప్పుడు हम लोग जिम्मेदारी से यहाँ हैदराबाद क्षेत्र से जो पार्लियामेंट में 7 एमएलए है, हम लोग बुलाए सचिवालय पे. हमारे पॉलिटिकल डिफरेंसेस में भी थे, मगर जब हम तरक्की करना है, आगे हैदराबाद शहर को हिंदुस्तान में सबसे बड़ा अच्छा शहर बनाने के लिए हमारे दोस्तों से हम गुजारिश किए, भाई आप साथ आ जाओ, जो चाहिए, जो पेंडिंग है, जो हैदराबाद तरक्की के लिए हम जिम्मेदारी से जो करना है हम जिम्मेदारी उठाएंगे, आपके साथ लेंगे. हम सरकार चलाने के लिए आज जिम्मेदारी से यहां से मैं हमारे एमआईएम पार्टी को चुनाव में जो है आपका मर्जी आपकी है, हमारा मर्जी हमारी है. जो पार्टी हमारा चुनाव लड़ना है हमारे तरीका से लड़ेंगे. मैं जो हैदराबाद शहर ये देश का निशान है, वो हैदराबाद शहर का नाम पूरा दुनिया में रोशनी करने के लिए हम लोग कोशिश करेंगे. वहां पर आपके मदद जरूर लेंगे, कोई शक नहीं है. ड्रग्स के बारे में आप सामने आके 2 कदम आके हमारे मदद दी, हम धन्यवाद कर रहे हैं, क्योंकि ड्रग्स को इराडिकेट करना है हमारा जिम्मेदारी है. हमारे बच्चे हैं, हमारे परिवार है. जो पंजाब को देखने के बाद भी हम नहीं सुधरे तो दुनिया कोई भी
अपने को माफ नहीं करने वाले। इसीलिए यहां से मैं जिम्मेदारी से यकीन से मैं वादा कर रहा हूं, ये सरकार को अच्छा चलाने के लिए ये पूरा तेलंगाना में जितना जनता है उनके भला के लिए, उनके वेलफेयर एंड डेवलपमेंट के लिए, खासकर माइनॉरिटी, वो मे बी क्रिश्चियन माइनॉरिटी, मुस्लिम माइनॉरिटी, सिख माइनॉरिटी और एनी अदर माइनॉरिटी, माइनॉरिटी मेजॉरिटी में कोई अंतर नहीं है। माइनॉरिटी के जो फंडामेंटल राइट्स हम बचाए, हम सेक्युलर फैब्रिक है, ये सेक्युलर फैब्रिक बचाने के लिए ये देश में कुर्बानी की है महात्मा गांधी जी ने, इस देश में कुर्बानी की है, शहीद हुए इंदिरा गांधी जी ने, इस देश में शहीद हुए राजीव गांधी जी ने, इस देश में सोनिया गांधी जी और राहुल गांधी जी ने पदवी त्याग किए। कभी प्रधानमंत्री राष्ट्रपति मौका मिले तो भी दूसरों को, जो जिम्मेदारी लोगों को, वो कुर्सी पे बिठाए। इसीलिए यकीन से मल्लिकार्जुन खड़गे जी के नेतृत्व में दलित, आदिवासी, गिरिजन, ओबीसी, माइनॉरिटी महिलाओं के भला के लिए ये कांग्रेस पार्टी आगे सरकार चलाएंगे। आप लोग कभी भी 24 घंटा कभी भी आपको कुछ सरकार को सुझाव देना है तो हम लोग वेलकम कर रहे हैं। धन्यवाद अध्यक्ष। అధికారంలోకి వచ్చేందుకు అలవిగాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రజలపై భారాన్ని మోపితే సహించేదే లేదని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నారు. మీరు ఇవ్వాల్సినటువంటి అన్ని హామీలు కూడా ఖచ్చితంగా నెరవేర్చే వరకు మేము ప్రజా గొంతుగా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ, అంతేకాదు అధ్యక్ష, వీటితో పాటు ఇంకా చాలా ప్రజా సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ప్రజా సమస్యలు విస్మరించి ఒకవైపు రైతుల సమస్యలు ఉన్నాయి, రైతులది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉన్నది అధ్యక్ష. రైతుల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న దీంట్లో మరి 500 రూపాయల బోనస్ గెలిచిన వెంటనే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మరి ఇప్పుడు గెలిచి దాదాపు 2-3 వారాలు అవుతుంది. 3వ తారీఖే మీరు గెలిచారు. మరి ఈ రోజుకి 3 వారాలు అవుతున్నది. మరి 500 రూపాయల బోనస్ ఎప్పటికల్లా ఇస్తారు? మరి ఇప్పటికీ దాని గురించి క్లారిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రిటైర్డ్ ఆర్బీఐ గవర్నర్ గారిని కూడా కలిసినట్టుగా మేము పేపర్లో చూసినాం. రఘురాం రాజన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ఇంకా అప్పులు చేస్తే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించిపోతుందని చెప్పేసి వారు చెప్పారు అధ్యక్ష. ఇప్పుడున్న పరిస్థితిలోనే బయటపడడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళా కొత్తగా అప్పులు తీసుకుంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా క్షీణిస్తుందని చెప్పేసి వారే చెప్పినట్టుగా పేపర్లు చూసాం అధ్యక్ష. మరి వారు అడ్వైజ్ తీసుకోవడానికి పిలిచినటువంటి వారే ఈ రకంగా మాట్లాడిందంటే మరి మీరు ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో కొత్తగా అప్పులు తెస్తామని చెప్పలే, ఏ రకంగా సమకూర్చుకుంటామో చెప్పలే. కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలని మాత్రం పూర్తిగా మేము నెరవేరుస్తామని మాత్రం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా అప్పు తీసుకురావడానికి వీల్లేదు. అన్నిటికన్నా ముఖ్యం ప్రజల మీద భారం మోపడానికి అసలే మేము ఒప్పుకోని లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదో ఒక రకంగా ప్రజల మీద భారం మోపుతాం, ట్యాక్సులు పెంచుతాం, ప్రజల్ని నడ్డి విరుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదు. ప్రజా గొంతుగా మేము నిలదీస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 3.5 కోట్ల ప్రజలు మన వైపు చూస్తా ఉన్నారు అధ్యక్ష, సభ వైపు చూస్తా ఉన్నారు, సభలో జరిగే చర్చను చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి చర్చ ఒక అందరికి ఉపయోగపడే చర్చగా మారాలి. దీనికి కావాల్సినటువంటి ఏ అంశమైనా కూడా మీరు పారదర్శకతోటి ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తారో, ఏ రకంగా ఈ సమస్య పరిష్కారానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఏందో, మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏందో చెప్పకుండా కేవలం చూస్తామంటే కుదరదు అధ్యక్ష. ఖచ్చితంగా సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఒక్కరోజు ముందుగా బుధవారం పాయకరావుపేటలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ ఆధ్వర్యంలో స్థానిక హైస్కూల్ గ్రౌండ్ లో కేక్ కట్ చేశారు. అనంతరం నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే తనకు మొదటి నుంచి అభిమానమని, ఆయన జన్మదిన వేడుకలు మొదటి నుంచి నేను నిర్వహిస్తూనే వస్తున్నానని అన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తనను ఈ రోజు ఈ స్థాయిలో ఈ పదవి ఇవ్వడానికి జగన్
చేసిన మేలు జీవితంలో మరవలేనన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆనాడు రాజశేఖర రెడ్డి అయితే ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఆశాజ్యోతిగా నిలబడ్డారన్నారు. నవరత్నాల పేరుతో నిరుపేదలకు ఎలాంటి అవినీతి లేకుండా పథకాలు అందజేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గుటూరు శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు దనిశెట్టి బాబురావు, వైసీపీ నాయకులు సూర్యచక్ర మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుపేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. జగన్ సంక్షేమ పథకాలతో అనేక మంది నిరుపేద ఇళ్లలో దీపాలు వెలిగాయన్నారు. అన్ని వర్గాల మేలు కోసం కృషి చేస్తున్న జగన్ కు అన్ని విధాల అండగా ఉండి 2024 ఎన్నికల్లో జగన్ ను గెలిపించి సీఎం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం కాలేదు, అందరూ కూడా మీ ప్లేస్ మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు కూడా స్టేజ్ మీద ఉండాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం ఇంకా ఎప్పుడు మొదలైంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మనందరి మంచి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి, అటువంటి మహనీయుడి పుట్టినరోజు గత 5 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి భాగ్యం నాకు దొరికింది. అదేవిధంగా ఈరోజు రేపు కూడా జరగబో పుట్టినరోజు వేడుకల్లో మేము కూడా ఉత్సాహంగా పాల్గొంటాం. ఈ కార్యక్రమాన్ని అమ్మాజీ గారు ఏర్పాటు చేసిన ఆవిడకు ఉన్నటువంటి సమయం లేనందువల్ల ఇక్కడ నుంచి మీటింగ్కి వెళ్ళిపోయినారు. ఆవిడకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ఆవిడ వస్త్రదానం, అన్నదానం ఏర్పాటు చేశారు. అవి అందరికీ కూడా అందుతాయి. ఎవరో కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన భోజనం చేసిన తర్వాత ఎవరి వస్త్రాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజకీయంగా చాలా పెద్దపీట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బర్త్డే సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడి దయ వల్ల, జగనన్న దయ వల్ల నేను అనుకోనంత నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైన నన్ను కూర్చోబెట్టాడు దేవుడని నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నేను అప్పుడు ఒకలాగే ఉన్నాను, ఇప్పుడు ఒకలాగే ఉన్నాను. రేపు పొద్దున్న ఇంకా మంచి పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను ఇలాగే ఉంటాను, మీ అందరితోటే ఉంటాను. మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యాన్ని నేను రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. ఎంతో కొంత నేను పుట్టిన గడ్డిది, నా అత్తారిది కూడా ఇక్కడే, మీరందరూ కూడా నా బంధువులే. మీ అందరికీ సేవ చేసుకునే అదృష్టం నాకు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ప్రతి సంవత్సరం జగన్ గారి బర్త్డే ఎంతకన్నా గ్రాండ్గా చేస్తూ ఉంటాను. కోటనందూరులో ఉన్నప్పుడు కోటనందూరులో అనేక సందర్భాల్లో జగన్ గారి బర్త్డే చేశాను, రాజశేఖర రెడ్డి గారి బర్త్డే చేశాను. అలాగే ఇంకా ఏ కార్యక్రమం విడకుండా ప్రతి ఒక్క కార్యక్రమంలోనే నేను ముందుంటాను. కాబట్టి జగన్ గారు నన్ను ఎంతో కొంత అమ్మాజీ పేద పిల్ల అయినప్పటికీ కూడా గేరా గర్వం లేకుండా, ఈగోస్ లేకుండా తగ్గించుకొని అహర్నిశలు పార్టీ కోసం, ప్రజల కోసమే పని చేస్తుందని నన్ను జగన్ గారు మంచిగా చూశారు. కాబట్టి జగన్ గారు నాకు మంచి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడూ చెడగొట్టుకోను, ఎప్పుడు తగ్గించుకొని మీ అందరికీ సేవ చేయడానికే నేను ముందుంటానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. కేవలం 4 ఏళ్లలో పెదకూరపాడు నియోజకవర్గ రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. క్రోసూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని నిర్ణయించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని 108 గ్రామాల్లో భారీ ఎత్తున సీఎం జగన్ గారి జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కేవలం 4.5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన ఘనత సీఎం జగన్దేనన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి బెల్లంకొండ డబుల్ లైన్ రోడ్డు, కృష్ణానదిపై బ్రిడ్జి, పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణం, ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్నెస్ సెంటర్లు నిర్మించామన్నారు. ప్రతి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, అత్యాధునిక సౌకర్యాలతో నాణ్యమైన విద్య, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీల ఏర్పాటు వంటి ఎన్నో అభివృద్ధి పనులు సీఎం జగన్ హయాంలో జరిగాయన్నారు. ప్రతి ఇంటికి నవరత్నాల సంక్షేమ పథకాలు అందించామన్నారు. నియోజకవర్గంలో నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చి భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేశారన్నారు. పెదకూరపాడు చరిత్రలోనే ఎన్నడూ లేనంత అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు భారీగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో జరిగే ఈ వేడుకల్లో సుమారు 1,00,000 మందికి పైగా పాల్గొంటారని భావిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే నంబూరి శంకరరావు కోరారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఆటాడుకున్నాం ఆంధ్ర, ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఎంతో మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి.
మరి సురక్ష ప్రోగ్రాం మరి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా 8th క్లాస్ పిల్లలకి ప్రతి సంవత్సరం ఇచ్చేలాగే రేపు కూడా ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా విద్యలో ఎన్నో పెనుమార్పులు తీసుకొచ్చాడు. ఇంత షార్ట్ టైంలో 4 సంవత్సరాల్లోనే మరి మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఈ షార్ట్ టైంలోనే ఎన్నో మార్పులు, స్కూల్స్ డెవలప్మెంట్స్ కానీ, మరి బైజూస్ యాప్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, స్కూల్స్ డెవలప్మెంట్లో కానీ, మరి ట్యాబ్స్ ఇవ్వడంలో కానీ, ఇవన్నీ కూడా ఒక మార్పు అనేది మన ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలోనే ఏ రాష్ట్రంలో లేని మార్పు మన రాష్ట్రంలో తీసుకురావటం, ఇవన్నీ కూడా ఎంతో డెవలప్మెంట్కి, రాబోయే తరాలకి డెవలప్మెంట్ అనేది ఎంతో జరుగుతుంది. మరి అట్లాగే హాస్పిటల్స్, ఎన్నో రకాల మెడికల్ కాలేజీ, మన జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజీ వచ్చింది పిడుగురాళ్ళ దగ్గర. అట్లాగే మన నియోజకవర్గంలో కూడా ఎన్ని హాస్పిటల్స్ కడుతున్నాం. గతంలో ఎవరో చేయలేని అన్నీ కూడా మనం ఈ పీరియడ్లోనే చేసుకోవడం జరుగుతుంది. రాబోయే మరి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఈ నియోజకవర్గానికి నేను చేయాల్సిన పనులు, నేను అనుకున్న పనులు ఒకటి, మీకు తెలిసిన పని అది ఎప్పుడు కూడా వచ్చిన తర్వాత బ్యాక్ వాటర్ నుంచి ఈ 3 మండలాలకి నీళ్ళు ఇవ్వడానికి నా వంతు నేను త్వరలోనే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లో మొదటి సంవత్సరంలోనే అది స్టార్ట్ చేసి మరి ఈ 3 మండలాలకి సస్యశ్యామలం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ముఖ్యమంత్రి వారికి కూడా దాన్ని మాట ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా నేను నెరవేర్చి ఈ ప్రాంతాన్ని పూర్తి డెవలప్మెంట్ చేసే బాధ్యత నా వంతు నేను తీసుకొని మరి రాబోయే తరాలకి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో విద్య కానీ, వైద్యం కానీ, నీళ్లు కానీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మరి ఈ సందర్భంగా, ఆయన పుట్టినరోజు సందర్భంగా, సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు పునరావాస కాలనీలలో కనీస వసతులు కూడా కరువవుతున్నాయని, పునరావాస కాలనీలకు నిర్వాసితులను తరలించడానికి తనకున్న శ్రద్ధ, వారి కనీస అవసరాలు తీర్చడంపై అధికారులు చూపించడం లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం మండలం టేకూరు గ్రామ నిర్వాసితులకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి సమీపంలో పునరావాస కాలనీ నిర్మించి అక్కడికి తరలించారు. 3 రోజుల నుండి తాగునీరు సరఫరా చేయకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, వెంటనే తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అనంతరం జంగారెడ్డిగూడెంలోని ఎంపీటీఓ కార్యాలయం వద్దకు చేరుకుని తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. రోజు ఎవరో ప్రతిరోజు పైప్ లైన్ వేసినటువంటి వేరే విషయం కూడా వచ్చింది ఆఫ్ చేశారు కొంతమందిలే కానీ కానీ సంవత్సరం అంటే సంవత్సరం కూడా ఇంత బాధ్యత పోలవరం మండలం అండి, కొరటూరు పంచాయతీ టేకూరు అండి. అక్కడి నుంచి నిర్వాసితులు వచ్చారండి. ఇల్లు ఇచ్చారండి రాపా భూమిలో. వారం రోజులు బట్టి తాగుతాకి నీళ్ళు లేవండి. ఇక్కడ అధికారుల దగ్గరికి వెళ్ళినా కానీ సమాధానం చెప్తలేదండి. ఆవిడ మేమేం చేయాలో తొయ్యలేక రోడ్డు మీద పడుతున్నామండి. మా గతులు ఇలా కొన్నాయండి, తీసుకొచ్చి అక్కడ వారేసారు. సరేండి, ఇది R&R కాలనీ అండి, రేపగుమ్ము. 23 ఇళ్ళకి అసలు నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. వారం రోజుల నుండి ఇక్కడ ఉన్న అధికారులకి మేము ఇల్లు అడుగుతున్నాము, అయినప్పటికీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. చూద్దాము చేద్దాం అంటున్నారు తప్ప నీళ్ళకి అసలు ఇది అవ్వట్లేదండి. 2 సార్లు స్పాన్సర్ చేసి తీసుకొచ్చుకున్నాం నీళ్ళు. ఇప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ప్రక్కకు కూడా వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం. ఎవరు నీళ్ళు చొక్క నీళ్ళు ఇవ్వని పరిస్థితి.
మండలంలోని ఏ కోడూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న హెచ్పీ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరగనుంది. రోడ్డు ప్రారంభం ఏ కోడూరు గ్రామంలో 14.40 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను పంచాయతీరాజ్ మంత్రి ముత్యాల నాయుడు ప్రారంభించారు. హ్యాపీ బర్త్డే సీఎం జగన్. ఏ కోడూరు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుక సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు చిన్నారులు వైసీపీ నేతలతో కలిసి కేక్ కట్ చేసి సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, జడ్పీటీసీ అనురాధ, డీసీసీబీ చైర్మన్ కోలా గురువులు, డీసీసీబీ డైరెక్టర్ చల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వద్దు బాబు వెనకాల సార్ బాగా చదివించాలా? ఓకేనా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కిరాయి తీసుకొని యాంకరింగ్ చేసే స్థాయికి దిగజారిపోయాడు జనసేన అధ్యక్షుడు. యువగళం నవశకం విజయోత్సవ సభలో ఆసక్తికర దృశ్యాలు. యువగళం నవశకం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫుల్ స్పీచ్. తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలో కూర్చోవాలనుకునే వాళ్ళు ఉంటారు, రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.